అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మరో ఘోర విషాదం. ఇప్పటి వరకు 100 మందికి పైగా కన్నుమూత. కేవలం ఒక్క వ్యాధితో ఇప్పటి వరకు 100 మంది పైగా కన్నుమూస్తారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్రికాలోని ఎబోలా మరణాలు 100కు పైగా చేరాయి. ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సీలో ఎబోలా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం జూన్ 8 నాటికి అక్కడ ఎబోలా పాజిటివ్ కేసుల సంఖ్య 550కి చేరగా ఇప్పటి వరకు 101 మంది మరణించారు. కేవలం గత 24 గంటల్లోనే కొత్తగా మరో 35 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు కావడం కూడా వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ కొత్త కేసులు అత్యధికంగా ఇటూరి ప్రావిన్స్లోనే వెలుగు చూస్తున్నాయి. కాంగోలో నెలకొన్న రాజకీయ అస్థిరత, స్థానిక సాయుధ గ్రూపుల ఘర్షణ వల్ల వైద్య సహాయం అందించడం, వ్యాధిని నియంత్రించడం అనేది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. కాంగో సరిహద్దులు దాటి పొరుగు దేశమైన ఉగాండాలో కూడా కొన్ని ఎబోలా కేసులు నమోదయ్యాయి. రీసెంట్గా హైదరాబాద్లో కూడా 2 పాజిటివ్ కేసులు వచ్చాయని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. వారిని అబ్జర్వేషన్లో ఉంచి టెస్టులు అన్ని చేసిన తర్వాత అయితే వారికి ఎబోలా లేదు అని అయితే చెప్పడం జరిగింది. కాంగో నుంచి ఉగాండాకు ప్రయాణించిన వారిలోనే ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడడంతో వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఈ తీవ్ర పరిణామాలను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO ఈ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని ప్రకటించింది. ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ బూందీబూగ్యో స్ట్రెయిన్కు మార్కెట్లో నిర్దిష్టమైన వ్యాక్సిన్ అందుబాటులోకి లేకపోవడం అనేది శాస్త్రవేత్తలు మరింత కలవరపెడుతుంది. ఇక్కడైతే మీరు గమనించవచ్చు, ఒక రోజులోనే అంటే కేవలం 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు వచ్చేసాయి, 10 మంది మరణించడం జరిగింది. ఇది ప్రస్తుతం కొద్ది కేసులు ఉండడంలోనే ఎంత వ్యాప్తి చెందుతోందంటే ఆ కేసులు మరింత పెరిగినట్లయితే వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు వైద్యులు కూడా కంగారు పడుతూ ఉన్నారు.